భద్రాచలం డివిజన్ విద్యుత్ డిఈ కార్యాలయాన్ని మరి గతంలో అక్టోబర్ 20వ తారీఖు భద్రాచలం పట్టణానికి చెందినటువంటి లాయర్ చల్లా శివకృష్ణ గారు ఆర్టీఐ అడిగారు, సమాచారం కోసం దరఖాస్తు పెట్టుకున్నారని చెప్పి గతంలో కూడా మన ఛానల్లో కూడా ఏమేమి క్వశ్చన్స్ అడిగిందని చెప్పేసి మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు డిఈ కార్యాలయం నుంచి సమాచారం అందిందని చెప్పేసి కూడా మరి చల్లా శివకృష్ణ గారు చెప్తా ఉన్నారు. కానీ దాంట్లో కొంత అసంతృప్తిగా ఉంది. మరి ఎన్ని కనెక్షన్స్ ఇచ్చాం, ఎన్ని అప్రూవల్ చేసాం, ఎన్ని రిజెక్ట్ చేసాం, ఆ తర్వాత కనెక్షన్స్ మీటర్ పెట్టాలంటే పైసలు ఏమైనా ఇవ్వాలా, ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమైనా ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించి కొన్ని ఫిగర్స్ నెంబర్స్ తో మాత్రానికి మనకు సమాచారం అందింది. కాకపోతే దాని మీద కొంత అసంతృప్తిగా అయితే ఉన్నామని చెప్పేసి లాయర్ గారు చెప్తా ఉన్నారు. యాజ్ పర్ సెక్షన్ ప్రకారం, సెక్షన్ రూల్ ప్రకారం 2J1 యాక్ట్ ప్రకారం కూడా మరి మేము తనిఖీ చేసుకునేదానికి మళ్ళీ డిఈ కార్యాలయానికి అప్లై చేసుకుంటామని చెప్పేసి కూడా మరి లాయర్ చల్లా శివకృష్ణ గారు ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు.